బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాలబాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. అనాథ బాలబాలికలకు గత 4 ఏళ్లుగా బాలల దినోత్సవం పురస్కరించుకొని చిత్రాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందలం సింధు, విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విని తెలిపారు. నగరంలోని పీవీపీ మాల్లో రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నవజీవన్ బాలభవన్ చిగురు ఆశ్రమంకు చెందిన సుమారు 250 మంది అనాథ బాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది అనాథ బాలికలకు సినీ పోలీస్ సహకారంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విన్, అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందలం సింధు, విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అలేఖ్య కాట్రగడ్డ, సినీ పోలీస్ యూనిట్ హెడ్ మురళీకృష్ణ మాట్లాడుతూ తాము గత 4 సంవత్సరాలుగా అనాథ బాలబాలికలకు బాలల దినోత్సవం సందర్భంగా చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. సమాజాభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, పేదవారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. హలో అండి, దిస్ ఇస్ సింధు అండి, చైర్పర్సన్ ఆఫ్ అమరావతి లేడీస్ సర్కిల్. మేము ఈ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆర్ఫనేజ్ కిడ్స్కి పీవీపీ సినీ పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మూవీ షో చూపిస్తున్నాము. ఒక షో దే విల్ హ్యావ్ జాయ్ఫుల్ స్క్రీన్ టైమ్ and they'll refresh and they'll forget all the day burdens to them. And with the support of this Round Table India and Ladies Circle, we are doing this project for 200 kids from an orphanage. We తీసుకొచ్చామండి ఇక్కడికి. దే హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు 2014 నుంచి లేడీస్ సర్కిల్ ఇండియా ఇంకా రౌండ్ టేబుల్ ఇండియాకి అసోసియేట్ అయ్యారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆర్టీఐ ఎల్సీఐ వీక్లో వాళ్ళు మూవీ స్క్రీనింగ్ చేస్తారు. దాదాపు 40 సిటీస్లో 40 లొకేషన్స్లో మనము సినీ పోలీస్ వాళ్ళ తరపు నుంచి మూవీస్ స్క్రీనింగ్ అవుతుంది అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి. ఎవ్రీ లొకేషన్లో నంబర్స్ ఉంటుంది, కొందరు 100, 200, 500. కాకపోతే ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే పిల్లలు ఆర్ఫనేజ్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సినీ పోలీస్ వాళ్ళకి అండ్ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా. దిస్ ఈస్ అ హ్యూజ్ ఇనిషియేటివ్ బై ది ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ ఇయర్ విజయవాడ లేడీస్ సర్కిల్కి ఏరియా చైర్పర్సన్గా చేస్తున్నాను 2025 to 26. ఎవ్రీ ఇయర్ మా రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ తరపున ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాము. ఇవాళ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా సినియా పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు మా రౌండ్ టేబుల్కి లేడీస్ సర్కిల్కి. మేము ఎవ్రీ ఇయర్ ఇలా అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఆర్ఫెన్స్కి 200 పీపుల్, అరౌండ్ 300 పీపుల్ ఇలా మా రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా ఆల్ ఓవర్ మా నేషన్ నుంచి 40 లొకేషన్స్లో ఇవాళ ఒక్కరోజే అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అరౌండ్ 40,000 పీపుల్ వరకు ఆల్ ఓవర్ మన ఇండియాలో జరుగుతుంది ఇవాళ. సో ఆ సందర్భంగా ఇవాళ చిగురు ఆర్ఫనేజ్ నుంచి మన విజయవాడలో ఆ పిల్లలందరినీ తీసుకురావడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ అసోసియేషన్ అనేది మేము అందరం పెద్ద బిజినెస్, అందరూ బిజినెస్ వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్ అందరం ఉంటాము. మేము సంపాదించే దాంట్లో ఎంతో కొంత మన తరపున ఒక సొసైటీకి ఏదోటి చేయాలని ఇలా కొంత మా బిజినెస్లో నుంచి కొంత పర్సెంట్ తీసి బయటికి ఇలా పిల్లలకి ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అనే మోటోతో మనం వెళ్తున్నామండి మా ఆర్గనైజేషన్. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అని అనుకుంటున్నాను. సినీ పోలీస్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే మా పిల్లలందరినీ సినీ పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో నేను యూనిటెడ్ ఫర్ పీవీపీ మాల్. సో ఆల్రెడీ ఇది సెకండ్ ఆఫ్టర్ కోవిడ్ ఇట్స్ బిన్ 4th year. So they are collaborating with us and we are very thankful to Round Table India and ladies. So thanks to organizers. So ఈరోజు మహాదేవ్ మూవీ అనేది మన పిల్లలకి ప్రదర్శించడం జరిగింది. ప్లస్ అది కాకుండా మీరు మోర్ దాన్ ఎ మూవీ, ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
So thanks to RTA once again, around the table, and so keep it up. So all the very best. మేము రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చామండి. మేము రౌండ్ టేబుల్ ఇండియా లేడీ సర్కిల్ ఇండియా తరపున ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దెన్ 13,000 అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి మేము ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాము. మనం ఇవాళ మహాదేవ్ మూవీ అనే ఒక మంచి మూవీ ఇవాళ స్క్రీన్ చేశాము. వచ్చిన పిల్లలందరూ కూడా చిగురు నవజీవర్ అని ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండి. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము ఇప్పుడు పిల్లల్ని. మనమే బస్సులు ప్రొవైడ్ చేసి మూవీ చూపించి వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మనం వాళ్ళని డ్రాప్ చేస్తున్నాము. ఇలా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే తరపున మనం ఇవన్నీ ప్లాన్ చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ పోలీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎంతో మందికి తన వైద్య వృత్తి ద్వారా సేవలందించిన గొప్ప వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని పలువురు వక్తలు ప్రస్తుతించారు. ఆయన మరణం ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. భగవంతుని ఆశీస్సులు ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి ఉండాలని వారు ఆకాంక్షించారు. స్నేహానికి, సేవభావానికి రాజ్ కుమార్ నిదర్శనంగా నిలుస్తారంటూ నివాళులర్పించారు. సీనియర్ రాజకీయ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ తనయుడు రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సభ భవానీపురంలోని తమ నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, వైసీపీ నేత రాయన్ నరేంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ, కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, శ్రీనివాస్ కుమార్ బంధుమిత్రులు పాల్గొని దివంగత రాజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రాజ్ కుమార్ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎంతో మందికి తన వైద్య వృత్తి ద్వారా సేవలందించిన గొప్ప వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని పలువురు వక్తలు ప్రస్తుతించారు. ఆయన మరణం ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. భగవంతుని ఆశీస్సులు ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి ఉండాలని వారు ఆకాంక్షించారు. ఎందరికో ప్రాణదానం చేయవలసిన రాజ్ కుమార్ పాలిట విధి వక్రించిందని, శ్రీనివాస్ కుమార్ బ్రతుకులో ఓ మహాశూన్యాన్ని మిగిల్చిందన్నారు. స్నేహానికి, సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తారంటూ నివాళులర్పించారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love. చాలా మిత్రులుగా ఉన్న ఆకుల శ్రీనివాస్ గారి కుమారుడు డాక్టర్ ఆకుల రాజ్ కుమార్ గారు ఆకస్మిక మరణం జరిగి దాదాపు సంవత్సరం కాలం అయింది. నిజంగా ఆకుల శ్రీనివాస్ గారి కుటుంబం మరి అందరికీ చాలా విజయవాడ నగరంలో అందరికీ నగరంలో ఉన్న ప్రతి వారితో కూడా పౌరులతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి ఆకుల శ్రీనివాస్ గారు. మరి కుటుంబంలో ఉన్న వాడి పెద్ద అబ్బాయి వాడు డాక్టర్గా పనిచేస్తూ రెండో అబ్బాయి డాక్టర్గా చేస్తూ మరి ఆయన ఆకస్మిక మరణం అందరినీ బాధ కలిగించింది. మరి మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి. అందరితో చాలా ఆరోగ్య విషయాల్లో కానీ ప్రతి వారికి మంచి చేయాలి, డాక్టర్గా నేను ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి అన్న మా సభ్యుడు మరి మా నుంచి దూరం అవడం చాలా దురదృష్టకరం. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి, అలానే భగవంతుడు కూడా ఆకుల శ్రీనివాస వారికి బాగా అన్ని రకాలుగా సహాయం చేయాలి. వారి ద్వారా ప్రతి వారికి కూడా సమాజానికి కూడా సేవ చేసే అవకాశాన్ని ఆకుల శ్రీనివాస వారు కల్పించాల్సిన కోరుతున్నాను.
గుంటూరు జిల్లా పేరంచెర్ల తెల్ల క్వారీ కార్మికులు ఇబ్రహీంపట్నంలో ఆందోళనకు దిగారు. వడ్డెర కార్మికుల ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్న క్వారీకి వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఇబ్రహీంపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఇబ్రహీంపట్నంలో పేరంచెర్ల క్వారీ కార్మికుల గుంటూరు జిల్లా పేరంచెర్ల మైనింగ్ ను వడ్డెర కార్మిక సంఘం ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్నారు. అయితే క్వారీయింగ్ చేయకుండా తమను అడ్డుకుంటున్నారని సంఘ నాయకులు కార్మికులు ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. క్వారీకి వెళ్లనీయకుండా స్థానిక బడాబాబులు తమను అడ్డుకుంటారని ఆందోళనకు దిగారు. పుస్తలు తాకట్టు పెట్టి క్వారీని 40 లక్షల రూపాయలు కట్టి లీజుకు తీసుకుని నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. 13 నెలల నుంచి క్వారీకి వెళ్లకుండా పీవీఆర్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అక్రమంగా క్వారీలో మైనింగ్ చేస్తూ తమను తమ క్వారీకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాడని బాధితులు చెబుతున్నారు. కార్మికులకు అండగా వడ్డెర సంఘ నాయకులు ఆందోళనలో పాల్గొని నిరసన తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ముఖ్యమంత్రి, మైనింగ్ శాఖ మంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా మనులు అధిక సంఖ్యలో పండిట్ నెహ్రూ బస్టాండ్ కు తరలివస్తున్నారు. అయితే చంటి పిల్లల తల్లులు పిల్లలకు బస్టాండ్ పరిసర ప్రాంగణంలో పాలు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఈ ఫీడింగ్ రూమ్ ను లేడీస్ సర్కిల్ నేషనల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ 40వ నెంబర్ ప్లాట్ఫామ్ లో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 మదర్ ఫీడింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫీడింగ్ రూమ్ ను రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మిస్తున్నామని, అదనపు తరగతి గదులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు, మహిళలకు వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను అవగాహన సదస్సుల రూపంలో తెలియజేస్తున్నట్లు వివరించారు. అనంతరం విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ కాట్రగడ్డ అలేఖ్య మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంగణంలో చంటి పిల్లలు తమ పిల్లలకు పాలు ఇచ్చే విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవ దృక్పథంతో మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ప్రతినిధులు, అమరావతి లేడీస్ సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మేము లేడీస్ సర్కిల్ ఇండియా తరపు నుంచి బస్ స్టాండ్లో ఇది ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఆయుష్మాన్ అనేది విజయవాడలో ఇనాగ్రేషన్ చేశాము. ఇది మెయిన్లీ ఉమెన్స్ గురించి ఫీడింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం సేఫ్టీగా ఉండాలి, వాళ్ళకు కొంచెం సరిగ్గా మంచి ప్లేస్ ఉండి అక్కడ పిల్లలకి ఫీడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. థ్యాంక్ యూ అండి. నేను సర్కిల్ దీపా శర్మ, ఏరియా 9 ఏరియా చైర్పర్సన్. ఇవాళ విజయవాడ రౌండ్ టేబుల్ అండ్ విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మేము మన రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తి పథకం అనేది నిరూపించారు కదా, ఆ సందర్భంగా మేము ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో మేము బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ని ఇనాగ్రేషన్ పెట్టుకున్నాము. ఇది అందరి స్త్రీలకి, మహిళలకి బాగా యూస్ఫుల్ అవుతుందని ఈ కార్యక్రమము ఇక్కడ చేస్తున్నాం. అందులోనూ ఆల్ ఓవర్ నేషన్ మన ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా అనేది ఒక సంస్థ అండి. ఆ సంస్థకి మేము మహిళలందరం పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ మేము స్కూల్స్ కట్టియటం కానీ, క్లాస్ రూమ్స్, అలా అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి గర్ల్స్ హాస్టల్స్ అండ్ ఆర్ఫెన్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ కమ్యూనిటీ సర్వీసులు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవాళ మాకు నేషనల్ ప్రెసిడెంట్ గారు అండ్ ఏరియా చైర్పర్సన్ అండ్ మా ఏరియా నుంచి సెక్రటరీ గారు, ఏరియా నుంచి వైస్ చైర్పర్సన్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో విజయవాడలో ఇది ఇప్పుడే పెట్టడం ఫస్ట్ యూనిట్. ఇక్కడ బస్ స్టాండ్లో ఎందుకు పెట్టామంటే మహిళలందరికీ ఇక్కడ ఉచిత బస్సు ఒకటి మన గవర్నమెంట్ ఇచ్చింది కదండి. ఇక్కడ మహిళలకి చాలా యూస్ఫుల్, వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మన బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే మన సొసైటీలో బయట ఎవరు ఇవ్వలేరు కదా. ఇక్కడ అయితే వాళ్ళకి ఒక రూమ్ లాగా మనం ఏర్పాటు చేసాం లేడీస్ సర్కిల్ ఇండియా నుంచి. అది
మేము ఇక్కడ పెట్టుకోవటం జరిగింది. ఈ బస్ స్టాండ్లోనే ఒక 2 యూనిట్లు పెడదామని ఇవాళ స్టార్ట్ చేసామండి. మరి ఇంకొన్ని ఇలాంటి ఈ సంవత్సరం మొత్తంలో ఇంకొన్ని పెట్టాలని అనుకుంటున్నాము. నమస్తే, నా పేరు సర్క్యులర్ ఆర్కిటెక్ట్ అభిజ్ఞా గ్రంథి. ఈ యూనిట్ నేషనల్ మన లేడీ సర్కిల్ ఇండియాకి డిజైన్ చేసింది మేము, మా ఆఫీస్ వాళ్ళు. మీకు తెలిసింది మన మహిళలు సేఫ్టీ, హైజీన్ ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ఆందోళన టు మేక్ విమెన్ సేఫ్టీ అండ్ హైజీనిక్ అ మెయిన్ ప్రయారిటీ. ఈ ప్రొసీడింగ్స్ VLC 52 అండ్ VLC 206 చేసింది. దేవ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు దాకా మేము ఇండియాలో చేసింది టోటల్ 75 యూనిట్స్. రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టెంపుల్స్, మాస్క్, గురుద్వారా ఇక్కడ అంతా వేసాము. ఎందుకంటే ఇక్కడ వీ నీడ్ బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్స్ ఫర్ లేడీస్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. విజయవాడ మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్లో నూతనంగా తన్విక షోరూమ్ ని ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి తన్విక షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. యువతుల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల హై ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఒకే చోట ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆరియానా నిర్వాహకులను అభినందించారు. మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా తన్విక షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల డ్రెస్లను పరిశీలించి వాటిని ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. అనంతరం వాటి తయారీ విధానంతో పాటు ధరల వివరాలను కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ నేటి తరం యువతులు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే దుస్తుల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. మగుల అందం మొత్తం వేసుకునే దుస్తుల్లోనే ఉంటుందని, మగులకు ఇష్టమైన డ్రెస్లు కొనేందుకు ఎంత ధరైనా సరే వెచ్చిస్తారని చెప్పారు. మగుల అభిరుచులకు అనుగుణంగా తన్విక షోరూమ్ లో హై ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఏర్పాటు చేశారని, ప్రతి డ్రెస్ అందంగా ఉందని పేర్కొన్నారు. తాను కూడా డ్రెస్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. తాను ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని, అది ఆహాలో ప్రదర్శితం అవుతుందని, ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. అనంతరం తన్విక షోరూమ్ యజమానులు వెంకట్, ప్రత్యూష మాట్లాడుతూ అకేషన్ ఏదైనా లొకేషన్ ఒక్కటే, తన్విక డ్రెస్సెస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమ వద్ద అన్ని రకాల డ్రెస్సెస్ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఎథ్నిక్ వేర్, డిజైనర్ టాప్స్, క్రాప్ టాప్స్, పంజాబీ డ్రెస్సెస్, టాప్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అందరికి నమస్కారం, నేను ఆర్యానా. ఈరోజు నేను తన్విక డ్రెస్సెస్ గ్రాండ్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అండ్ జమ్మిచెట్టు దగ్గర ఈ స్టోర్స్ అనేది ఉంది. అండ్ వీళ్ళ కలెక్షన్స్ చాలా 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 బాగున్నాయి. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ముఖ్యంగా ప్రతూష గారికి, వెంకట్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయిలు ట్రస్ట్ మీ ఓపెనింగ్కి వచ్చానని చెప్పట్లేదు. వీళ్ళ కలెక్షన్స్ చాలా ట్రెండీగా, చాలా ఎఫర్టబుల్గా ఉన్నాయి. కలర్ ప్యాలెట్ అయితే అద్రిపోయింది. ఈ కలరా, ఆ కలరా, ఆ కలర్ అని కన్ఫ్యూజ్ అయిపోయాన్ని. కొత్త కలర్స్, వీళ్ళ కొత్త కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతి కలరు, ప్రతి డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. నా జర్నీ చాలా బాగుందండి. నేను ఒక మిడిల్ క్లాస్ నుండి రావడం జరిగింది. అండ్ ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్ల ఇంకా హ్యాపీగా అలా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని హ్యాపీగా లైఫ్ అలా కొనసాగిస్తున్నానండి. భవిష్యత్తు డ్రీమ్ నేను చాలా మంచి పెద్ద యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ అలాగే సినిమాల్లో మంచిగా యాక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే విజయవాడలో అందరి దగ్గర అన్ని డ్రెస్సెస్ ఉంటాయి, కానీ మన దగ్గర మాత్రం అకేషనల్ వైజ్ కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బర్త్డేకి వచ్చిన, ఏ మ్యారేజ్ అయినా, బ్రైడల్ వేర్ అయినా సరే, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఎథ్నిక్ వేర్, ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకి ఏదైనా అకేషన్ వైజ్ కలెక్షన్. ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదు. ఏ అకేషన్, ఏ టైం వచ్చినా కూడా మీకు ఫుల్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఏ అమ్మాయి అయినా సరే సెలబ్రిటీ లాగా డ్రెస్ అవ్వాలనుకుంటుంది. సో ఆ సెలబ్రిటీలు మీకు కావాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ తన్విక. అండ్ ఈ మాటపై నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు 1000 నుంచి అండ్ 10,000 వరకు అండ్ కొరియన్ వేర్ కూడా మీకు అవైలబుల్ ఉంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా సరే షాప్ చేయొచ్చు. అండ్ ఆఫర్స్ ప్రజెంట్ అయితే నేనేమి ఆఫర్స్ పెట్టలేదు. అండ్ యూ కెన్ కమ్ విజిట్. అండ్ న్యూ కలెక్షన్ మీద ఆఫర్ నేను పెట్టానండి. స్టాక్ వెళ్ళకపోతే ఆఫర్స్ నడుస్తాయి. నాది న్యూ కలెక్షన్ అండ్ డిఫరెంట్ కలెక్షన్. వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. దట్స్ ద కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆన్ మై డ్రెస్సెస్. ఓకే, మై కలెక్షన్ ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. ఆఫర్ ఉందా అని ఏ కస్టమర్ అడగరు నన్ను. అండ్ వెరీ రీజనబుల్ ఉంటాయి. ట్రెండీ డ్రెస్సెస్కి
ఎట్ బెస్ట్ ప్రైస్కి వన్ స్టాప్ డెస్టినేషన్ తన్విక. అనేక దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేసిన దొడ్ల రామారావు పేరు ఒక వేదిక పెట్టడం శుభపరిణామమని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాబోయే తరాలకు ఇటువంటి రాజకీయ నాయకులు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రజలతో దశాబ్దాల పాటు మమేకమై అనేక ప్రజా సమస్యలపై కృషి చేసిన దివంగత నాయకులు దొడ్ల రామారావు స్మారకార్థం వీధి నామకరణ కార్యక్రమం సంస్మరణ సభను 1 టౌన్ మల్లికార్జునపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ సమాజానికి సేవ చేసిన వ్యక్తులను మర్చిపోకూడదని, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేందుకే విజయవాడ నగరపాలక సంస్థ ఈ వీధికి రామారావు పేరు పెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రామారావు గతంలో అశోక్ మెహతా, రామ్మోహన్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్ట్ నేతల అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యంగా గౌతు లచ్చన్న గారి నాయకత్వంలో వెనుకబడిన తరగతుల ప్రజల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా పనిచేశారని వడ్డే గుర్తు చేశారు. 1 టౌన్ ప్రాంతంలో ప్రజలకు తలలో నాలుకలా ఉంటూ టూరు నిర్వహించడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దొడ్ల రామారావు నిజంగా ధన్యవజీవి అని కొనియాడారు. ఈ సభలో ఉడా మాజీ చైర్మన్ తోమాటి ప్రేమ్నాథ్, కేవీపీ బసవేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ చంటి సహా పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తుల్ని మరిచిపోకూడదు. అంతేకాకుండా రాబోయే తరాల వాళ్ళకి కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఆ స్ఫూర్తితో వాళ్ళు కూడా భవిష్యత్తులో పని చెయ్యాలి అనేటటువంటి ఒక భావన కలగటానికి అది దోహదపడుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు ఇక్కడ ఈ వీధికి దొడ్ల రామారావు గారి పేరు పెట్టడం, ఆ ఆవిష్కరణ సందర్భంగా నేను అట్లాగే చిరకాల మిత్రులు ఆ సోషలిస్ట్ పంధాలు విశేషంగా కృషి చేస్తూ వచ్చినటువంటి మన ఉడా మాజీ చైర్మన్ తోమాటి ప్రేమనాథ్ గారు, అట్లాగే మాతో పాటు అడుగులో అడుగు వేస్తూ ఆచార్య గారి స్ఫూర్తితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కృషి చేస్తూ ఉన్నటువంటి మా కేవీపీ బసవేశ్వరరావు గారు, అట్లాగే గంగాధర్ గారు, స్థానిక కార్పొరేటర్ సంటి గారు, ఇంకా ఇతర పెద్దలు హేమంత్ గారు కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత చక్కటి శుభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, రైతు కూలీ నాయకులు, మా అందరికీ ఆప్తులు అంటే సోషలిస్టులకు కానీ, నగర అభివృద్ధి ప్రేమికులకు కానీ, రాష్ట్ర అభివృద్ధి ప్రేమికులకు కానీ, రైతాంగం యొక్క సమస్యలను వెలుగెత్తి చాటేటువంటి ప్రముఖ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఈ దొడ్ల రామారావు గారి వీధి నామకరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆదర్శమైనటువంటి కార్యక్రమం. మా అందరికీ గర్వకారణం. కుటుంబ సభ్యులందరూ కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మనిషి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీదుగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం నిజంగా మా అదృష్టం. ఇకపోతే దొడ్ల రామారావు గారు సర్వజన శ్రేయోభిలాషి. అంటే ఆయన ఏంటంటే సాహిత్య రంగంలో ఒక సమితి పెట్టాడు ఫస్ట్ నుంచి. సోషలిస్ట్ పార్టీ 1952 ఆ ప్రాంతంలో ఆనాటి ప్రముఖులు జమీందారు గారు పివిజి రాజు గారు అటువంటి వారు కూడా, అశోక్ గజపతిరాజు గారు తండ్రి, వీరి సాహచర్యంలో ఆయన పనిచేసినటువంటి మొట్టమొదటి సోషలిస్టు. ఆయన ఇక్కడ ఉండటం వలన ఈ 1 టౌన్ అంతా సోషలిస్ట్ పార్టీలో చాలామంది, చిప్పాడ మోహన్ రావు గారిని కానీ, ఇక్కడ భూపతి కోటేశ్వరరావు గారిని కానీ, ఇట్లా ప్రముఖులందరినీ కూడా ఆయన సోషలిస్ట్ పార్టీ ఆశయాలకు ప్రభావితం చేశారు. అట్లాగే మాకు అటు 2 టౌన్లో నారాయణ గారు ఉండేవారు. ఆ విధంగా సోషలిస్ట్ పార్టీకి పెద్ద దిక్కు ఇక్కడ విజయవాడ నగరంలో ఆనాడు. మరి ఈరోజు దొడ్ల రామారావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరి 52వ డివిజన్లో మరి దొడ్ల రామారావు గారి వీధిగా నామకరణం చేయటం, మరి ఎందుకంటే ఆ మహా వ్యక్తి మా డివిజన్లో ఉండటం మా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర సమర యోధుడు. అదేవిధంగా కూడా దొడ్ల రామారావు గారి యాత్ర అంటే ఒక యాత్ర పలానా ఊర్లు పెట్టారు అంటే ఒక భక్తులందరూ కూడా ఆ యాత్రలు వెళ్ళాలా, దొడ్ల రామారావు గారి యాత్ర వెళ్ళాల్సిందే మనం అని
కుటుంబాలు సైతం కదిలొచ్చాయి. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉండేది. మనం ఏదైనా కోప్పడ్డా వాళ్ళు ఓర్పుతో నేర్పుతో మళ్ళీ అలా కాదమ్మా ఇలాగైతే బాగుంటుంది అని చెప్పేవారు రామారావు గారు కొడుకు కూడా అంత ఓర్పుగా మరి అతను కూడా దొడ్ల హేమంత్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అతనితో పాటు నేను 4 జాతరలకు వెళ్ళాను, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా కూడా దొడ్ల రామారావు గారు అంటే ప్రతి మనిషి పుడతారు చనిపోతారు, మనం బ్రతికిన బ్రతుకు మన చావులో తెలుస్తుంది అనడానికి నిదర్శనం ఏంటంటే దొడ్ల రామారావు గారు మరణం. ఎందుకంటే 85 సంవత్సరాలు బతికారు వారు ఏ ఇబ్బంది లేకుండా. మరి చనిపోయిన రోజు తెరితే పిడుగు లాంటి వార్త అది మాకు అందరికీ కూడా. సోషలిస్ట్ గారు దొడ్ల రామారావు గారు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. హేమంత్ గారు ఏదైతే దొడ్ల రామారావు గారు తనయుడున్నాడో హేమంత్ గారు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సోషలిస్ట్గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటము, స్వతంత్ర సమర యోధులతోటి ఆ రోజుల్లో ఉన్న పెద్దలందరితోటి ప్రముఖులతోటి ఆయనకున్న పరిచయాలు కానీ లేకపోతే ఆయన చేసిన ఎన్నో మంచి పనుల గురించి కానీ చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. కానీ పెద్దలు వేసిన బాటలో నడవటం, పెద్దల్ని స్మరించుకోవటం అన్నది మంచి విషయం. కాబట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరితో పాటు నన్ను కూడా సభ్యురాలుగా చేసిన హేమంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడు ఎల్లవెల్లలా అండగా ఉండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.